శ్రీకాకుళం జిల్లా ఏర్పాటై 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కోడి రామూర్తి స్టేడియంలో నిర్వహించిన వజ్రోత్సవ వేడుకలో సాంస్కృతిక వైభవం మాత్రమే కాకుండా జిల్లా అభివృద్ధికి విశేష కృషి చేసిన ప్రముఖులకు గౌరవ సత్కారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. క్రీడలు, కళలు, సాహిత్యం, పరిపాలన, సేవారంగం వంటి విభిన్న విభాగాల్లో ప్రతిభ కనపరిచి జిల్లా ఖ్యాతిని దేశ విదేశాల్లో చాటిన 23 మంది ప్రముఖులను ఈ సందర్భంగా సత్కరించారు. సత్కారం అందుకున్న వారిలో గోపాలరావు, వెయిట్ లిఫ్టింగ్ కోచ్ ఎన్ అప్పన్న, కల్నల్ చంద్రశేఖరరావు, మాజీ డీజీపీ హెచ్ చేతోరా, మాజీ జాయింట్ ఈవో అప్పారావు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి హనుమంతు అరుణ్ కుమార్, యువజన సేవారంగంలో ప్రసాదరావు, హస్తకళల్లో అప్పారావు, పొందూరు ఖాదీ సొసైటీకి చెందిన జార్జాంగి కాంతమ్మ, సైకత శిల్పి తరుణి ప్రసాద్ మిశ్రో, 9 నంది అవార్డులు గెలుచుకున్న డాక్టర్ మీగడ రామలింగస్వామి, మిమిక్రీ ఆర్టిస్ట్ నందికేశ్వరరావు, హోటల్ నాగావళి యజమాని వరద కొండబాబు, అరవిందో సంస్థ ప్రతినిధి రవినాథ్ శెట్టి, డాక్టర్ రెడ్డిస్, బగ్గు లక్ష్మణరావు, కోరాడ సంతోష్ కుమార్ తదితరులున్నారు. సత్కార సమయంలో వేదిక నిండా చప్పట్లు, హర్షధ్వానాలు మారుమోగాయి. జిల్లా ప్రజలకు గర్వకారణమైన ఈ ఘనత వజ్రోత్సవాల ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేసింది. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్, విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసిటి అప్పలనాయుడు, శ్రీకాకుళం ఎచ్చెర్ల నరసన్నపేట శాసనసభ్యులు గుండు శంకర్రావు తదితరులు సత్కారాలను అందజేశారు. అంతకుముందు జిల్లా వజ్రోత్సవాల ప్రత్యేక సంచికను అతిథులు ఆవిష్కరించి అనంతరం వారు ఎగ్జిబిషన్ స్టాళ్లను సందర్శించారు. శ్రీకాంత్ గారి త్వరగా రావాలి.